సమాజం చెప్పాలి, నాకు అడ్డమైన సమాజం చెప్పాలన్నప్పుడు నేను ఏం జవాబు చెప్పాలి మీరు చెప్పండి. నేను జవాబు ఏదో మీరే చెప్పండి. తనే చెప్పింది కదా ముఖ్యం, ఆయన జీవితంలో ఆయనే చెప్పింది. మరి ఏం చేయాలంటే చెప్పండి, నేనేమనలేదు కదా, అన్నీ చెప్పానండి. ముఖ్యమంత్రి గారు మరి ఏ రకంగా ప్రజలను కన్యాయం చేసి చేయండి. నేను అడిగేది బీసీలకు కన్యాయం చేయండి, బీసీలకు ఉన్న కష్టాలను తొలగించడం ముందు స్పందించి నేను ఇష్టం అందరికి వెళ్ళాడు. మన అడిగి స్టిక్కర్ అంటే స్టిక్కర్ వేయించిన మరి అన్నీ వద్దంటున్నాడు ముఖ్యమంత్రి గారు. వద్దు మండల సర్వేలు ఎందుకు మీరు అడగలేదా? ఎటువైనా పర్వాలేదని అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏమన్నా కనీస పరిజ్ఞానం జ్ఞానం ఉన్నోడు ఏమన్నా చేసే పనేనా? ఇట్లాంటి వివరాలు సేకరించమంటాడా? దాని మీద ఆయన ఏదో పెద్ద ఎగిరి దుంకి ఏదో చేస్తున్నా అన్నట్టు మాటలు నాకు ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ఉపయోగపడుతుంది. ప్రజలకు ఎన్నో అనుమానం ఉన్నాయి. మీరు గ్యారంటీ ఇస్తారా? పోనీ రేపు రేషన్ కార్డు ఇయ్యరు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు గ్యారంటీ ఇస్తారా? రాసిస్తావా? ఎంత నువ్వు రాసిస్తావా? చిన్న కట్ చేస్తారని భయపడుతుంది. చిన్న కట్ చేస్తారని అనుమానం ఉంది. కరెంట్ బిల్లు వేస్తారని అనుమానం ఉంది. మున్సిపల్ ట్యాక్స్ వేస్తారని అనుమానం ఉంది. ఐటీలు వేస్తారని అనుమానం ఉంది. 25,000 కట్ చేస్తారని అనుమానం ఉంది. రేషన్ కార్డు బంద్ చేస్తారని అనుమానం ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇయ్యారని అనుమానం ఉంది. అదేవిధంగా దళిత బంద్ ఇయ్యారని అనుమానం ఉంది. మీద ప్రజలను మోసం చేస్తారేమన్నటువంటి అనుమానం ఉంది. దాన్ని చేయమనండి. తనే మాట్లాడుతున్నాడు. అడ్డమైన ఇంటికి పంపిస్తే జవాబు చెప్పాను అన్నదే తనకే చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారే చెప్పండి ఆయన ఏం చేస్తారు చెప్పండి. ఆ ప్రభుత్వం పంపిస్తే అడ్డమైన ప్రభుత్వం వస్తే మంచోళ్ళ మీరే చెప్పండి. మీరు అడ్డమైన వల్ల మంచోళ్ళు మీరే నేర్చుకోండి. ప్రజలకు మీరు పోయినప్పుడు రాసి మేమే బాధ్యత, రేషన్ కార్డు తీయము, స్కీములు తీయము, మేము మీరే దౌర్జన్యాలు చేయము, కూర్చోలో మీకు ఇబ్బంది